నాయకుల వ్యక్తిగత నిర్ణయాలు ఒత్తిళ్లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఏపీఐఐసీ ఇకపై జాగృతగా వ్యవహరించాలని నిర్ణయించింది. భూసేకరణ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. నిపుణులైన సలహాదారులు సంస్థలతో రూపొందించిన నివేదికల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించనుంది. పారిశ్రామిక అవసరాల కోసం భూములను తీసుకుని అభివృద్ధి చేసి పార్కులను ఏర్పాటు చేయడం ఏపీఐఐసీ విధి. 2004 నుంచి ప్రభుత్వం దీన్ని భూ విక్రయాల వ్యాపార సంస్థగా మార్చేసింది. ఖాళీగా కనిపించిన భూములన్నింటినీ దీని ద్వారా సేకరించింది. ఇష్టారాజ్యంగా పారిశ్రామిక సంస్థలకే కాకుండా పారిశ్రామికేతర అవసరాలకు భూముల్ని విక్రయించింది. కొన్ని చోట్ల భూముల ధరలు పెంచేందుకు ఏపీఐఐసీని రంగంలోకి దించి భూసేకరణ ప్రకటన జారీ చేయడం, ఆ తర్వాత ఉపసంహరించుకోవడం లాంటి నిర్వాకాలు సాగాయి. తక్కువ ధర ఉన్న భూముల్ని ఎక్కువ ధరలతో సేకరించడం, పట్టా భూముల్ని తీసుకోవడం వంటి వివాదాల్లో ఏపీఐఐసీ చిక్కుకుంది. ప్రస్తుతం నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కొత్తగా పరిశ్రమల స్థాపనకు వచ్చే సంస్థలు ఏపీఐఐసీ వద్ద ఉన్న భూముల్ని కాకుండా కొత్తగా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటినీ విశ్లేషించుకున్న ఏపీఐఐసీ ఇకపై భూసేకరణ విషయంలో ఆచితూచి అడుగేయాలని ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏపీఐఐసీ ద్వారా భూసేకరణకు సమగ్ర విధానమేదీ లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. ఇకపై అన్ని అంశాలను సమగ్ర అధ్యయనం చేశాకే దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. భూసేకరణకు అవసరమైన నివేదికల తయారీకి సంబంధించి నిపుణుల నియామకం కోసం ఏపీఐఐసీ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థలు వ్యక్తుల నుంచి దరఖాస్తుల్ని కోరింది. ఈ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ జరిగే వీలుంటుంది. ఏపీఐఐసీలో తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదికల్ని తయారు చేయించాలి. ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూముల సేకరణలోనూ ఈ విధానమే అమలు చేయాలి. ఇందుకోసం నిపుణులు సలహా సంస్థలను నియమించాలి. పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సైతం సమగ్ర నివేదికలను ఉపయోగించాలి. అలాగే కేంద్రం ప్రకటించిన జాతీయ పెట్టుబడి ఉత్పాదక మండళ్ల అభివృద్ధికి కూడా ఈ తరహా ప్రణాళికలను ఉపయోగించుకోవాలి.